आयुरारोग्यैश्वर्य प्रसीद भगवान् मुने। ॐ आं ह्रीं ग्रहाधिराजाय आदित्याय स्वाहा। पाहि मामो भास्करा పయనమే సాగించరా యద చీకటుల్ని తొలగించరా ప్రతి గుండెనింక వెలిగించరా జగమంతా ఓ లీలా ఎదురీతే వేళ దుర్మార్గమెంచు దుర్జనుల పైన సాగించు పోరులోన సన్మార్గమంటి ధర్మాన్ని కాచు బ్రహ్మాస్త్రమివ్వరా సూర్యపుత్రుడు 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 ఇప్పుడు దక్కిన ప్రాణం ఆయన రుణం తీర్చుకోవడానికి అనుకుంటాను. ఆయన ఉన్నంత కాలం ఆయన ఆశయం కోసం ఈ కుటుంబం కోసం బ్రతుకుతాను. నన్ను నమ్మండమ్మా, మాటిస్తున్నాను. అయ్యగారి మీద ఒట్టేసి నేను అబద్ధం చెప్పాను. నన్ను క్షమించండి అమ్మా. నీ మనసు నీ ఆలోచన నాకు అర్థమైందమ్మా. కానీ మనసును మన అదుపులోనే ఉంచుకోవాలి. ఆత్మహత్య మహాపాపం కదా. ఆ మాట అయ్యగారే చెప్పారు. మనం కాదంటే ఎలా చెప్పు? ఇక ఆ మాటకి మన కుటుంబానికి విలువేముంటుంది చెప్పు? ఆయన వెళ్ళిపోయినా ఆయన అర్ధభాగం నేను లేనా? మరి నన్నెవరు చూసుకుంటారే? నీ మీద నాకు కోపమేం లేదమ్మా. నీ మనసులో బాధ బయటికి రావాలని అంత కఠినంగా మాట్లాడాను అంతేనమ్మా. నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. అయినా నా కూతురు తప్పు చేస్తే నేను కడుపులో దాచుకోనా? అలాగే నువ్వును. ఏడవద్దు, వెళ్ళు. వేళకు మందులు వేసుకుని విశ్రాంతి తీసుకో. అవసరమైతే ఏదైనా అడుగు, సరేనా? వెళ్ళు, వెళ్ళమ్మా. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबिके गौरी नारायणी नमोस्तुते। गुड मॉर्निंग तुलसी. ఏంటి పాటలు పాడుతున్నావు? అప్పుడే నీరసం తగ్గిపోయిందా? పళ్ళన్నీ మొదలు పెట్టేశావు. అసలు నువ్వు రెస్ట్ తీసుకోవా? అదేం లేదండి, దేవుడి పూజ నేనే చేస్తాను. అయినా నేను పాడుతుంది పాట కాదు, శ్లోకం. నా చిన్నప్పటి నుంచి నాకు ఇదే బడి, ఇదే గుడి. పోనీ నేనేమైనా హెల్ప్ చేయనా? అయ్యయ్యో,
ఇవన్నీ మీరు ముట్టుకోకూడదు. అసలు మీరు రూమ్లోకి రాకూడదు. నేను, సురేష్ గారు, అయ్యగారు మాత్రమే వస్తాం. మిగతా వాళ్ళు ఎవరూ రారు. ఏమనుకోకండి. ఇక్కడికి బయట వాళ్ళు రావడం అమ్మగారికి కూడా ఇష్టం ఉండదు. ఇది మాకు గర్భగుడి లాంటిది. ఏమనో తులసి, ముందు నువ్వు బయటికి రా. రా. అజయ్, అజయ్ వదిలే, తనేమీ అనలేదు. నువ్వు ఉండు స్నేహ, నేను అన్ని విన్నాను. అసలు తనేమనుకుంటుందో నాకు తెలియాలి. అజయ్, ఏమైందిరా? ఏంటి గొడవ? ఎందుకంత కోపంగా ఉన్నావు? నువ్వు ఉండు బాబాయ్. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఈ ఇంట్లో నాన్నగారి తర్వాత అని నువ్వే అనుకుంటున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు. ఎవరిచ్చారు నీకు అధికారం? అసలు ఇంట్లో ఎవరు ఎక్కడుండాలో, దేవుడి గదులకు ఎవరు వెళ్లాలో ఎవరు వెళ్ళకూడదు అన్ని నువ్వే డిసైడ్ చేస్తావా? మంచితనాన్ని చేతకంతనంలా తీసుకోకూడదు. ఎదుటి వాళ్ళ సంస్కారాన్ని అమాయకత్వం అనుకోకూడదు. అజయ్, పోనీలేరా, వదిలే. దానికి ఎలా మాట్లాడాలో ఏమీ తెలియదు. నువ్వు చెప్పాలిగా ఎలా మాట్లాడాలో. అసలు మీరు చెడగొట్టారు. అది కాదురా, ఏదో పాపం చిన్నపిల్ల. అదే, చిన్నప్పుడు అనాథ అని పాపం అన్నారు, ఇప్పుడు చిన్నపిల్ల అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి? ఎవరు చెప్తారు బాబాయ్? రై, అవన్నీ నేను చెప్తానులేరా, నువ్వు కోప్పడకు. అయినా ఇంత చిన్న విషయాలకి అంతలా ఆవేశపడకూడదురా. నేను ఆవేశపడట్లేదు బాబాయ్. మీరంతా పట్టించుకోకపోవటం వల్ల నేను రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. నా కోసం వచ్చిన మనిషిని ఇన్సల్ట్ చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నువ్వు చెప్పు, నువ్వైతే అలాగే ఊరుకుంటావా? ఏ, తను హాస్పిటల్ పడున్నప్పుడు, తన చేత సేవ చేయించుకున్నప్పుడు అప్పుడు లేని ఈ మడి ఆచారాలు ఇప్పుడు వచ్చాయా? చాకరీ చేయించుకోవడానికి లేని మడి దడి పూలు పసుపు ముట్టుకుంటే పోతాయా? ఎక్కడున్నారు బాబాయ్? మీరంతా ఎక్కడున్నారు? అజయ్, నీ బాధ నాకు అర్థమైందిరా. కానీ మన కుటుంబానికి కొన్ని ప్రత్యేకమైన ఆచారాలున్నాయి. పాపం, నాకు నచ్చదని తులసి అలా చెప్పుంటుంది. అందుకే దాన్నేమనుకు. దాని తప్పేం లేదురా, నేను చెప్తున్నానుగా. అమ్మా తులసి, నువ్వెళ్ళు, వెళ్ళమ్మా. ఐఎమ్ రియల్లీ సారీ స్నేహ. తనకింతకాలం చదివే లేదనుకున్నాను, కానీ సంస్కారం కూడా లేదనే విషయం ఇప్పుడు తెలిసింది. తను అలా మాట్లాడినందుకు నేను నీకు సారీ చెప్తున్నాను. నేనేం అనుకోలేదు అజయ్. నాకు కోపం బాధ లేదు. పాపం తనేదో తనకున్న సెంటిమెంట్స్ వల్ల. జస్ట్ లీవ్ ఇట్ అజయ్. నువ్వు మంచిదాన్ని కాబట్టే వదిలేయమన్నావమ్మా. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు నువ్వు మంచిదాన్ని కాబట్టే వదిలేయమన్నావమ్మా. మిగతా వాళ్ళైతే వదలరు, ఇంతకన్నా పెద్ద గొడవ చేసేవాళ్ళు. అసలు నాకు తెలియక అడుగుతాను అత్తయ్య గారు, మామయ్య గారు పోయి ఇంకా 10 రోజులు కాలేదు, పూజ గది ఎలా తెరుస్తారు?
తులసి మైలు లేదు కదయ్యా. తనకి మనకి రక్త సంబంధం కూడా లేదు. అయినా ఎప్పుడైతే ఆయన మంత్రోపదేశం పొందారో మన శాస్త్ర సాంప్రదాయాలు ఆయనకి వర్తించవు. అదేలాగండి? నిష్ఠాగరిష్ఠుడైన మామయ్య గారికి ఈ ఆచారాలు ఉండవా? మీరు మరీ విడ్డూరంగా చెప్తున్నారండి. గుడి పూజారులు లేరు. అలాగే కోయదొరలు మంత్రోపదేశం చేసిన సమయంలో మనకు చెప్పిన నియమాల్లో ఇదొకటి. మన ఇంట్లో మన వంశంలో ఎవరు మరణించినా మైల మొదట 3 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ దైవారాధన తిరిగి ప్రారంభించవచ్చు. సురేష్, నువ్వు ఇంటి అల్లుడువయ్యా. నువ్వే దగ్గరుండే అగ్ని కార్జ్యం పోయకూడదు. ఇలాంటి సమస్యల్ని పెద్దవి కాకుండా సర్ది చెప్పాలి కదా. అజయ్, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోరా. మాటలతో బాధపెట్టకు. కోయదోర్ల మాటలు గుర్తొచ్చి నేనే తులసిని దీపారాధన చేయమన్నాను. ఇందులో తులసి తప్పేం లేదు నాయనా. అమ్మా, ఒక పక్క స్నేహాన్ని ఇన్సల్ట్ చేస్తుంటే అజయ్, నేను ఎలా సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి. స్నేహ, పద. ఏమైంది తులసి? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? రా, కూర్చో. రా. బాధపడకు తులసి. అజయ్కి నేను చెప్పానుగా, వాడింకెప్పుడు నిన్నేమీ అనడు. అజయ్ బాబు అన్నారని కాదమ్మా, ఆయన ఎప్పుడూ అంత కఠినంగా మాట్లాడలేదు. అందుకే నాకు చాలా బాధ అనిపించింది. నేను చేసింది తప్పు కాదో నాకు తెలీదమ్మా. తప్పైనా అంతలా కోప్పడ్డం నాకు చాలా బాధ అనిపించింది. తులసి, ఆ అమ్మాయి మనం బాధల్లో ఉన్నప్పుడొచ్చింది. మనతో సొంత మనిషిలా కలిసిపోయింది. మనకెంతో సహాయంగా ఉంది. పాపం నువ్వు ఆ అమ్మాయిని అలా అనేసరికి అజయ్ చాలా బాధపడ్డాడు. పైగా ఆ అమ్మాయికి మన ఇంటి ఆచార్యాలేమీ తెలియవుగా. పోనీ వీడికా వాటి మీద నమ్మకం లేదు. అందుచేతే వాడికి అంత కోపం వచ్చుంటుంది. ఏదైనా అమ్మగారు, అజయ్ బాబు అందరి ముందు అలా అనడు. నేను మన ఇంటి కోసమేగా అలా చేసింది. అది అర్థం చేసుకోకుండా అలా తిడితే అందరూ ఏమనుకుంటారు? నాకు చదువు లేదు, పల్లెటూరు గబ్బిలమని ఎన్నిసార్లు అన్నా నేను బాధపడలేదు. కానీ ఈరోజు మీరందరూ నన్ను ముద్దు చేసి పాడు చేశారని తిడుతుంటే నాకు ఏడుపు వచ్చిందమ్మా. పిచ్చిదానా అన్నాడు. కాని ఎవరినన్నాడు చెప్పు? అయినా అన్నదెవరు? నీ మొగుడేగా. మొగుడు తిడితే తప్ప? చెప్పు, చెప్పవే. ఇక్కడ బయట వాళ్ళెవరున్నారు? ఒక్క స్నేహ తప్ప. ఆ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతుంది. ఇక మిగతా వాళ్ళంతా మనవాళ్లే గదా. నీ గురించి తెలియంది ఎవరికి చెప్పు? వాడు చెప్తేనే తెలుస్తుందా? అయినా వాడి గురించి నాకు తెలీదా? అయినా భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కొంతమంది భర్తలు ఎక్కువగా తిడతారు, కొంతమంది తక్కువగా తిడతారు. అంతెందుకు, మీ అయ్యగారు నేను ఇన్నేళ్ల కాపురంలో ఒక్క మాట అనుకోకుండానే మా సంసారం గడిచిపోయిందనుకుంటున్నావా? కుటుంబంలో ఇది చాలా సహజమైన విషయం తులసి. మనసులో దాచుకుని బాధపడే భర్తల కన్నా అనిపించిందేదో బయటికి ధైర్యంగా తెలియజేసేవారు చాలా తక్కువగా ఉంటారు. అజయ్ రెండో రకానికి చెందిన మనిషి. అందుకే వాడు ఉన్నది ఉన్నట్టుగా ముఖం మీదే చెప్పేస్తాడు. అలా చెప్తే
ఆ క్షణానికి వాడి మాట కటువుగా ఉండొచ్చు, కాని చెప్పిన మరుక్షణం వాడి కోపం వెన్నలా కరిగిపోతుంది. ఆ లక్షణం స్వచ్ఛమైన మనసున్న మనిషికి అది నిదర్శనం. నీ కాబోయే భర్త అలాంటివాడే. అందుకు ఆనందించాలి గాని బాధపడకూడదు కదా. అయినా జరిగిన దాంట్లో నీ తప్పు కూడా ఉంది. ఆ మాట నువ్వు ఆ అమ్మాయితో చెప్పకుండా నాకు చెప్పుండాల్సింది. నేను చెప్పేదాన్ని కదా, అసలు ఈ సమస్య వచ్చేది కాదు కదా. భార్య తప్పు చేస్తే మనసులో దాచుకునే భర్తల కన్నా చేసిన తప్పును బయటికి చెప్పి భార్యను తిట్టైనా సరే సరైన మార్గంలో పెట్టగలిగిన వాడే నిజమైన భర్త. అలాంటి కుటుంబం వృద్ధిలోకి కూడా వస్తుంది. కొన్ని మనల్ని తిడితే గాని వెళ్ళలేం. అందుకని ఇవేం మనసులో పెట్టుకోకుండా విశ్రాంతి తీసుకో. ఈ విషయం ఎంతటితో మర్చిపో. నిన్ను తిట్టింది నీ మొగుడే కదే, ఆ విషయం గుర్తుపెట్టుకో. వెళ్ళమ్మా, వెళ్ళు. నాగరాజు, నీ తల్లి చెల్లి జాడ ఏమైనా తెలిసిందా? వాళ్ళ జాడ తెలుసుకునే ప్రయత్నం చేశావా? ఇంకా ఏం తెలియలేదు గురువా. నీకు తెలియలేదన్న విషయం నాకు తెలుసు. నువ్వేం తెలుసుకోలేవన్న విషయం కూడా నాకు తెలుసు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను గురువా, కానీ నా వల్ల కావటం లేదు. నీ ప్రయత్నంలో శ్రద్ధ లేదు, నీ గమ్యం మీద నీకు ఆశ లేదు. ఇవి రెండూ స్థిరంగా ఉంటే నువ్వనుకున్నవి నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి నాగరాజు. కానీ గురువా, ఒక్కడి సాధించాను. ఆ నరసింహం కుటుంబం మీద పట్టు సాధించాను. ఆ ఇంటి మనిషిని నా ఇంటి కాపలా కుక్కలా చేసుకున్నాను. ఇక నుంచి అక్కడ ఏం జరిగినా నాకు తెలుస్తుంది. నరసింహం ఇంటి మనిషి మనింటికొచ్చాడా? అవును గురువా. నరసింహాలుడు సురేష్ నాతో చేతులు కలిపాడు. అజయ్కి అర్ధనారీశ్వరీ యోగం ఉన్న అమ్మాయితో వివాహం జరిగితేనే ఆ మూలమంత్రం పూర్తిగా సిద్ధిస్తుందట. సురేష్కి ఆ మూలమంత్రం కావాలట. వాడికి మంత్రం వచ్చేలా చేస్తానని మాట కూడా ఇచ్చాను. వాడింక నా కాలు కింద చెప్పులా పడుంటాడు. నాగరాజు, ఆ మంత్రం అజయ్ నుండి నువ్వుగాని సురేష్ గాని సంపాదించలేరు. సురేష్ ఇంకేమైనా చెప్పాడా? అదేదో కాంచన భ్రమరం అన్నాడు గురువా. అదే, నువ్వు దాని గురించి వినలేదు కదూ. అదే నీ నిర్లక్ష్యం. సూర్యపుత్రుడు సూర్యపుత్రుడు ఇదే నీ లక్ష్యాన్ని నెరవేరనీయకుండా చేస్తుంది. రాబోయే అమావాస్య నాడు రాత్రిపూట ఒక కాంచన భ్రమరం అజయ్ ఇంటికి వచ్చి అజయ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీద వాలుతుంది. ఆ అమ్మాయి అజయ్ భార్యగా వస్తుంది. నువ్వు ఆ అమ్మాయిని చంపగలిగితే అజయ్కి ఆ మంత్రం సిద్ధించదు.
అర్ధసిద్ధిలో ఉన్న మంత్రాన్ని వాడు ఏమీ చేసుకోలేడు. దాంతో ఆ కుటుంబం నుండి ఆ మూలమంత్రాన్ని బయటికి తీసుకురావచ్చు. కానీ ఇవన్నీ నువ్వు ఆ అమ్మాయిని చంపినప్పుడే సాధ్యమవుతుంది. అలా చేయగలిగే శక్తి కావాలనుకుంటే నీకు కొన్ని ప్రత్యేకమైన సిద్ధులు కావాలి. వచ్చే శుక్రవారం నుండి, అంటే అమావాస్యకు 3 రోజుల ముందు నేను నీకొక దీక్షను చెబుతాను. కానీ 3 రోజులు నిద్రాహారాలు మాని కఠోర నియమాలతో ఆ దీక్షను పూర్తి చేయగలిగితే నీకు కొన్ని సిద్ధులు వస్తాయి. వాటితో కాశ్మోరాను నిద్రలేపుతాను. అన్ని తంత్ర విద్యా శక్తులను, అధిపతులను నీ ఆధీనంలోకి తీసుకుని వస్తాను. అప్పుడు నిన్ను ఎదిరించేవాడే ఉండడు. నీ వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. కానీ నాగరాజు, ఏ పూజకైనా శ్రద్ధ, ఏకాగ్రత అవసరం. ఆ 3 రోజులు నీ భార్యా బిడ్డల్ని ఇక్కడి నుంచి బయటకు పంపించు. బంధువులని, ఎవ్వరినీ దగ్గరకు రానియకు. సిద్ధంగా ఉండు. ఇక అమావాస్య వారం రోజులే ఉంది. నేను మళ్ళీ వస్తాను. దీక్షకు ఏర్పాటు చేసుకో. జై ప్రత్యాంగణీ దేవి. నువ్వు విన్నది నిజమే. నీ స్నేహనే పెళ్లి చేసుకుంటాను, తులసిని కాదు. అజయ్ పెళ్లి మాత్రం తులసితోనే జరుగుతుంది. ఆ మంత్రాన్ని నేను బావుకి చేద్దాం అనుకుంటున్నాను.